హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మల్టీ ట్యాబ్. ఈ వీడియోలో మనం నెంబర్ సిరీస్లోని ప్రాబ్లమ్స్ అయితే చేద్దాము. ప్రాబ్లం నెంబర్ 21లో ఉన్నాము. వాట్ కమ్స్ నెక్స్ట్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అంటున్నాడు. సో మనకి ఇచ్చిన నెంబర్స్ ఏంటి అంటే పెద్ద నెంబర్సే ఇచ్చాడు. 6480, 1080, 216, 54. క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఉంది? నెక్స్ట్ వచ్చిన నెంబర్ 9. సో 6480ని 1080కి మధ్యలో రిలేషన్ ఎలా ఉంటుందంటే 6480/6 చేస్తా. బై 6 చేస్తే నాకు ఏమొస్తుందో చూద్దాం. 6 1 6, 6 1 6, ఇక్కడ ఒక 0 పెడితే 48 అంటే 8 టైమ్స్ పోతుంది. సో 1080 ఈ నెక్స్ట్ నెంబర్ వచ్చేసింది కదా, /6 చేసినాం. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడికి రిలేషన్ చెప్తాను. 1080 ఈసారి 5తో డివైడ్ చేస్తా. 5 1 5 2, ఇక్కడ 5 1 5, 6 టైమ్స్ పోతుంది. సో ఈ నెక్స్ట్ నెంబర్ వచ్చేసింది కదా మనకి, 5తో డివైడ్ చేస్తే ఈ నెంబర్ని 5తో డివైడ్ చేస్తే నెక్స్ట్ ఉన్న నెంబర్ వచ్చింది. సో ఇక్కడ ఏం రావాలి? /5 అనమాట. నెక్స్ట్ ఇప్పుడు 216ని 4తో డివైడ్ చేస్తా. 4 5 20, 4 4 సో /4 అనమాట. నెక్స్ట్ 54 ఒకసారి అబ్జర్వ్ చేయండి. 6 5 4 ఒక్కొక్క నెంబర్ డిక్రీజ్ అవుతూ వస్తుంది, తగ్గిపోతూ వస్తుంది. సో ఇక్కడ రావాల్సింది నెంబర్ 3, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ రావాల్సింది నెంబర్ 2 అవుతుంది. ఎందుకంటే 54లోంచి 54/3 చేద్దామా? 3 1 3 1 24 అంటే 18. ఒకవేళ ఇక్కడ 18 వస్తే నెక్స్ట్ మళ్ళీ ఆ 18/2 చేస్తే 9 రావాలన్నమాట. 2 9 సో 9 వచ్చేసింది. /2 చేస్తే 9 వచ్చింది. సో 18 is the right answer. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 22 చేద్దామా. 17, 9.5, 10.5, 22, 89 క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా ఉందో చూద్దాము. 17 కదా, 17కి 9.5కి రిలేషన్ ఏంటంటే 17 × 0.5 చేయండి. ఫస్ట్ 17 × 0.5 చేస్తాను. నేను ఇక్కడే చేసేస్తా కింద. 17 × 0.5 అంటే ఏంటి? 5/10 కదా. లేదంటే 17 5 చేయండి, అప్పుడు మనకి 95 వస్తుంది. /10 అంటే 9.5, ఇది అదే కదా. 17 5 17 × 0.5 చేసేద్దాం. ఫస్ట్ 7 5 8.5 వస్తుంది. సారీ 9.5 అన్నాను. సో అది 8.5. 17 5 85. ఈ పాయింట్ ఇక్కడ పెట్టుకుంటే 8.5. ఈ 8.5కి నేను ఒక +1 యాడ్ చేస్తే నాకు 9.5 అనేది వస్తుంది. 1 యాడ్ చేసి ఇక్కడ 9.5. నెక్స్ట్ నెంబర్ వచ్చేసింది కదా. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. 9.5 × 1 చేస్తా, +1 చేస్తా. 9.5 × 1 అంటే 9.5 వస్తుంది. దానికి ఒక 1 యాడ్ చేస్తే 10.5, అది ఇక్కడ ఉంది కదా. నెక్స్ట్ ఇక్కడ 10.5కి ఏం చేస్తా అంటే ×2 చేస్తా. అప్పుడు 2 5 10, 2 × 0 0 1 2 1 21.0 వచ్చింది. సో మనకి ఇంకా 22 కావాలంటే +1 యాడ్ చేయాలి. అప్పుడు ×2 +1 చేస్తే 22 వస్తుంది. నెక్స్ట్ ×0.5ని డబల్ చేస్తే 1, 1ని డబల్ చేస్తే 2 అయింది. ఇప్పుడు 2ని డబల్ చేయాలి, అప్పుడు 4 కావాలంటే ×4 +1 చేద్దాం. 22 × 4 చేస్తే 88, +1 చేస్తే 89 వచ్చేసింది కదా. ఈ 4ని డబల్ చేయాలి, అప్పుడు 8 × 8 +1 రావాలి. 89 × 8 అప్పుడు మనకేమొస్తుంది? 8 9 72, 8 8 64. 64కి +7 యాడ్ చేస్తే 71 వస్తుంది. 712 ఓకేనా. దానికి ఏం చేయాలి? ఒక 1 యాడ్ చేయాలి, అప్పుడు 713 అయితే వస్తుంది ఆన్సర్. 713 అనేది కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 23కి వెళ్ళిపోదామా. 12 77 389 15 59 46 79. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఉంది.
సో 12 నుంచి 17 కావాలి. నేనేం చేస్తా అంటే ఇంటూ 6 చేసి ప్లస్ 5 చేస్తా. ఒకసారి చూడండి, 12 6 జార్ 72 వచ్చింది. 72కి ఒక 5 యాడ్ చేస్తా. 77 వచ్చేసింది కదా. ఇక్కడ నెక్స్ట్ ఉన్న నెంబర్ వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏం చేస్తా అంటే ఇంటూ 5 ప్లస్ 4 యాడ్ చేస్తా. అంటే 6 కన్నా ఒకటి తగ్గిస్తా. ఇంటూ 5 ప్లస్ 4 చేస్తా. దీనికన్నా ఒకటి చిన్నది చేసేస్తా. అప్పుడు 77 ఇంటూ 5 చేయండి, 385. దానికి ఒక 4 యాడ్ చేస్తే 389. నెక్స్ట్ నెంబర్ అదే కదా. ఇక్కడ మనకు వచ్చింది 389. నెక్స్ట్ అక్కడ ఉన్న నెంబర్ కూడా అదే. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తా, దీనికన్నా ఒక్కొక్క నెంబర్ తగ్గించుకుంటూ వెళ్ళిపోతా. 5 ఉంది కాబట్టి ఇంటూ 4 చేస్తా. ప్లస్ 4 ఉంది కాబట్టి ప్లస్ 3 చేస్తా. సో 389 ఇంటూ 4 చేస్తా. 4 4 దా 16, 4 8 దా ప్లస్ 3, 384 ఇంటూ 4 చేయాలి. ప్లస్ 3. ఇక్కడ ఇది 39 నెంబర్. సో మిస్టేక్ రాసాను. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే. 4 కదా, 4 కన్నా తక్కువ నెంబర్ చేయాలి. 4 ప్లస్ ఇంటూ 4 ఉంటే ఇంటూ 3 చేయాలి. ప్లస్ 3 ఉంది కాబట్టి ప్లస్ 2 చేసుకోవాలి. ఈ నెంబర్ కావాలంటే దీనికన్నా తగ్గించాలి. ఇంటూ 2 ప్లస్ 1 చేయాలి. చేస్తే 46 79 ఇంటూ 2 చేద్దాం. 93 58కి 1 యాడ్ చేస్తే 93 59 అయితే వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ నెంబర్ ఈజ్ 104, 109, 99, 114, 94 ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ నుంచి ఇక్కడికి అబ్జర్వ్ చేస్తే 104కి ఒక 5 యాడ్ చేస్తే 109 వస్తుంది. ఓకేనా. 109లోను 99 అంటే తగ్గిపోయిందంటే మైనస్ అవుతుంది అనమాట. ఎంత అవుతుంది, ఒక 10 మైనస్ చేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ ఇది పెద్ద నెంబర్ వచ్చిందంటే యాడ్ అవుతుంది. ఎంత, 15 యాడ్ అవుతుంది. నెక్స్ట్ తగ్గిందంటే మైనస్ అవుతుంది. ఎంత నెంబరు, 20. ఒకసారి సిరీస్ అబ్జర్వ్ చేయండి. ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. నెక్స్ట్ వచ్చేది ఏంటి, ప్లస్. 5 10 అంటే ఒక 5 పెరిగింది. 10 తర్వాత 15 ఇంకో 5 పెరిగింది. మళ్ళీ 15కి 20, 20కి ప్లస్ 5 యాడ్ చేస్తే 25 రావాలంటే ప్లస్ 25 చేయండి. 94కి 25 యాడ్ చేస్తే 119 అయితే వచ్చింది. ఇది ఆన్సర్.